ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మామ పిలుస్తున్నావు? పిలవలేదు, అరిచాను. ఎందుకు? నాకు వినిపించదనా? నాకు కళ్ళకి సైట్ ఉంది కానీ నా చెవులకు చెవుడేమీ లేదు. జోక్లేయొద్దు, నీ పద్ధతేం బాలేదు. నేనేం చేశాను మామా? రేవతి అత్తయ్య పెళ్లి చూపుల్లో నువ్వు ప్రవర్తించిన తీరు నాకు నచ్చలేదు. ఓ అందుకేగా ఇప్పుడు అత్తయ్యకి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లి చేయడం కాదు, ఇన్నాళ్ళు మీ అత్తయ్య ఎందుకు పెళ్లి చేసుకోలేదో అది నీకు తెలీదు కదా. ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నం కూడా నువ్వు చేయలేదు కదా. చేసి ఉండవు, ఎందుకంటే మీ పిన్ని నీకు అలా ట్రైనింగ్ ఇచ్చింది. తను చెప్పేది తప్ప ఇంకేది నువ్వు ఆలోచించకుండా చేసింది. అత్త ఎందుకు పెళ్లి చేసుకోలేదో నీకు తెలుసా? తెలుసు, ముందు కొంత తెలిసినా ఇందాక రేవతి పిన్ని అంతా వివరంగా చెప్పింది. అత్త ఏం చెప్పింది? చాలా సంవత్సరాల కిందటే రేవతి పిన్ని కిరణ్ అని ఒక ఆయన్ని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది. అది మీ పిన్ని వాళ్ళకి ఇష్టం లేక అతన్ని ఘోరంగా అవమానించి పంపించేశారు. ఎప్పటికైనా తిరిగొచ్చి పెళ్లి చేసుకుంటాను అని అతను పిన్నికి మాటిచ్చాడు. అప్పట్నుంచి పిన్ని అతని కోసం ఎదురు చూస్తోంది. మనసిచ్చిన మనిషికి విలువిచ్చి అతనిచ్చిన మాట కోసం, అతనితో మనువు కోసం పిన్ని తపస్సు చేస్తోంది. కాని మీ పిన్ని వాళ్ళు మాత్రం ఇంకా తమ పంత నెగ్గించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మి నువ్వు నాతో గొడవ పడాలని వచ్చావు. మనం ఆ సీతారాముల పేర్లు పెట్టుకున్నాం మామ. ఒక రాక్షసుడు సీతను తనకు దూరం చేస్తే రాముడు ఆ రాక్షసుడితో యుద్ధం చేసి సీతను దక్కించుకున్నాడు. రాముడు వచ్చే వరకు సీత ఓపిగ్గా ఎదురు చూసింది. ఆ కథలోని ప్రేమే రేవతి పిన్ని కథలోనూ ఉంది. పిన్నిని ప్రేమించిన అతను ఎక్కడో పరిస్థితులతో యుద్ధం చేస్తున్నాడు. అతను తిరిగొస్తాడని పిన్ని ఎదురు చూస్తోంది. ఆ ప్రేమ జంటకు సీతారాములమైన మనం సపోర్ట్ చేద్దామా? రాముడు పేరు పెట్టుకున్నందుకు ఆ రాముడిలా నువ్వు మీ నాన్న మాట వింటున్నందుకు తప్పు లేదు. ఆ రాముడు తన పిన్ని కైక మాటలు విన్నట్టు నువ్వు మీ పిన్ని మాటలు వింటున్నావు, అది కూడా తప్పులేదు. కానీ ఆ రాముడిలో ఇంకా చాలా మంచి గుణాలున్నాయి. అన్యాయం ఎక్కడ జరిగినా ఆ రాముడు చూస్తూ ఊరుకోలేదు. తన విల్లు బాణాలకు పని చెప్పాడు, అది కూడా నువ్వు నేర్చుకో. చేతనైతే మీ రేవతి అత్తయ్య పెళ్లి విషయంలో నాకు సహాయం చెయ్యి. ఆ ప్రేమని గెలిపించు. అంతేకాని మీ పిన్ని మాటలు విని ఇలా నా మీద గొడవలకు రాకు. ఈ విషయంలో నేను తగ్గను. నేను మీ ఇంటి ఆడపడుచు కోసం యుద్ధం చేస్తున్నానని అర్థం చేసుకో. ఈ ధర్మ యుద్ధానికి నీ చెయ్యి కలిపి నువ్వు కూడా ఆదర్శ రాముడివి అనిపించుకో.
నేను ఇదివరకే ఒక అబ్బాయిని ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఏదో ఒక రోజు మీరు ఊహించని స్థాయికి చేరుకుని అప్పుడొచ్చి రేవతిని తీసుకుని వెళ్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. వాడు ఎప్పటికైనా తిరిగొచ్చి రేవతిని పెళ్లి చేసుకుంటాను అని ఛాలెంజ్ చేశాడు. వాడి కోసమే ఈ రేవతి ఎదురు చూస్తున్నట్టుంది. వాడు డబ్బులు సంపాదించి తిరిగొచ్చి రేవతిని పెళ్లి చేసుకుంటే నేను ఓడిపోయినట్టే. మహాలక్ష్మత్త, నీకిస్తా చిన్న ఝలక్, కాస్క. హలో కిరణ్ గారు, మీరా? రేవతి పిన్ని కోసం ఫోన్ చేశారా? అత్త రియాక్షన్ అదిరింది. ఇంకా బెదిరగొడతాను. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు మీరు? సీత, ఫోన్లో ఎవరు? కిరణ్ గారు అత్తయ్య. కిరణ్ అంటే? ఆయనే, రేవతి పిన్ని లవరు. వాడా? వాడు నీకెలా తెలుసు? వాడు నీకెందుకు ఫోన్ చేశాడు? ఏంటత్తయ్య అంత కంగారు పడుతున్నారు? ముందు చెప్పు, వాడెక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? అవన్నీ మీకెందుకు? ఆ ఫోన్ ఇలా ఇవ్వు. హలో హలో, ఏంటి రెస్పాన్స్ లేదు? ఫోన్ వస్తే కదా రెస్సు పాన్సు రావడానికి. ఏంటి, ఫోన్ రాలేదా? లేదు, ఒత్తినే మాట్లాడాను. ఎందుకలా చేసావు? ఏ భయపడ్డారా? భయమా? కిరణ్ గారు ఫోన్ చేశారని భయపడ్డారా? వాడు ఫోన్ చేస్తే నాకెందుకు భయం? కిరణ్ గారు తిరిగొస్తే మీకు భయమే కదా. వాడు తిరిగి రాడు. వస్తాడు. ఎందుకంటే కిరణ్ గారు ప్రాణాన్ని ఇక్కడ వదిలి వెళ్లారు కాబట్టి. ఎప్పటికైనా తిరిగొచ్చి ఆ ప్రేమను తీసుకువెళ్తాను అని మీతో ఛాలెంజ్ చేశారు కాబట్టి. ఇవన్నీ నీకెలా తెలుసు? రేవతి పిన్ని అంతా చెప్పింది. ఆ డాక్యుమెంట్స్ గురించి కూడా చెప్పింది. ఏ డాక్యుమెంట్స్? మీకు తెలీదా? వాటి కోసమే కదా వాళ్ళని వేరు చేశారు. వేటి కోసం? ఏం మాట్లాడుతున్నావు? మీరు మనుషుల్ని చంపొచ్చు, కానీ మనసుల్ని చంపలేరత్తా. మీరు మనిషిని తొక్కి పెట్టొచ్చు, కానీ మనసుని తొక్కలేరు. ప్రేమ అన్నది మీరు ఎంత బలంగా తొక్కితే అంతకు రెట్టింపు బలంతో పైకొస్తుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే మీరు అలాంటి తప్పే చేశారు కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.